దిస్ ఈజ్ శ్రావణి. ఐఎమ్ ఫ్రమ్ 4th స్టాండర్డ్. ఇప్పుడు నేను సుమతి శతకంలో ఉన్న పద్యాలు చెప్తున్నాను. ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ విపరీంపంగా నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. సుమతి మనకు మేలు చేసిన వానికి మేలు చేయడం గొప్పేం కాదు. మనకు కీడు చేసిన వానికి కూడా మేలు చేయడమే గొప్పదనం. చీమలు పెట్టిన పుట్టలు పాములకి ఇరువైనట్లు పామరుడు తగన్ హేమంబు కూడా పెట్టిన భూమిశుల పాలజేరు భూమిలో సుమతి. చిన్నవైన చీమలు ఎంతో కష్టపడి గొప్పగా పుట్టలు కట్టుకుంటాయి, కానీ వాటిలో పాములు వచ్చి నివసిస్తాయి. అట్లాగే అమాయకుడు అత్యశాత దానాన్ని కూడబెడితే అది రాజుల పాలవుతుంది. స్టడీయింగ్ ఇన్ 4th స్టాండర్డ్. ఇప్పుడు నేను సుమతి శతకంలో ఉన్న పద్యాలు చెప్తున్నాను. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబు ధన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమందు తథ్యము సుమతి. తనలో ఉండే తన కోపమే తన శత్రువు, తనలోని శాంతమే తనకు రక్ష, దయనే చుట్టము. తను సంతోషంగా ఉంటే అదే స్వర్గము, తను దుఃఖిస్తే తనకు నరకం. థ్యాంక్ యూ. వెరీ గుడ్. క్లాప్స్. దిస్ ఈజ్ అవంతిక. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 3rd స్టాండర్డ్. వేమత శతకం దానిలో ఉన్నలోనే పద్యాలు చెప్తున్నా. అల్పుడెప్పుడు పలుకున్న ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మ్రోగునట్టు కనకంబు మోగున ఇష్పదాభిరామ వినరవేమ. చెడ్డవాడు ఆర్భాటంగా మాట్లాడుతాడు, మంచివాడు ప్రశాంతంగా మాట్లాడుతాడు. కంచు కంగున మోగుతుంది, కానీ బంగారం అట్లా మోగుదు కదా. అనగనగ రాగం అశ్యాయిలు చూడండు, తినగ వేమో తీయనుండు. సాధారణమున బండ్లు సమకూర ధరలోన ఇష్పదాభిరామ వినురవేమ. మళ్ళీ పాడుతూ ఉంటే రాగం చక్కగా కుదురుతుంది. మళ్ళీ తినడం వల్ల చేదైన వేపాకూర తీయగా అనిపిస్తుంది. అట్లాగే ఏ పనినైనా పదే చేయడం వల్ల అనుకూలంగా మారుతుంది. Sorry, it's DJ.